మీలో కలలు కని వారు మాటలు వినకండి. వారు నా నామమును బట్టి అబద్ధ ప్రవచనములను మీతో చెప్పుదురు. మోసపుచ్చేటువంటి అబద్ధ క్రీస్తులు వెలుగులోనికి వస్తారు. వారు వచ్చినప్పుడు క్రీస్తు రాకడకు సూచనలు అని మీరు గుర్తించాలి. అమ్మ వింటున్నారా? అబద్ధ ప్రవక్తలు, మంత్రజ్ఞులు, ప్రియులరా, గారడీలు చేసేవారు, దొంగ కలలు చెప్పేవారు, ఏమండి మోసాలు చేసేవారు నేటి సమాజంలో కొల్లలుగా ఉన్నారు. ఉన్నారా లేదా? ఏమండి అబద్ధ ప్రవక్తలు, ప్రియులరా, ఏమండి నేను ఎంతోమందిని చూశాను. ఏవో ప్రవచనాలు ప్రవచించేవారు. ఆ ప్రవచనాలు ఎప్పటికీ జరగలేదు కొంతమందిలో. వింటున్నారా? వీరెవరో తెలుసా? అబద్ధ ప్రవక్తలు. ఏమండి నీ గురించి నాకు ఇలా కనిపించింది, నువ్వు ఇలా కదా, నువ్వు ఇలా కదని, ఏమండి రకరకాల మాయమాటలు చెబుతూ ఎంతోమందిని మోసపుచ్చేటువంటి నేటి సమాజంలో ఏమండి బోధకులు తయారయ్యారు. ఏమండి ప్రవచనాలు ప్రవచిస్తున్నారు ప్రియులారా. స్టేజీల మీదకి ఎక్కి ఇలాంటి మైకులు పట్టుకొని, ఇదిగో నీ పేరు పలానా, నువ్వు పలానా రోగంతో ఉన్నావు, రా స్టేజ్ మీద కంటే అక్కడికి వచ్చిన తర్వాత నా పేరు అది కాదండి, నా పేరు ఇంకొకటి అని చెబుతున్నారు వీళ్ళు. ఇది అబద్ధ ప్రవచనాలు కాదా? ఏమండి వినండి ప్రియ దేవుని బిడ్డలారా, ఇలా ప్రజలను మోసం చేస్తూ నేటి సమాజంలో ఎంతోమంది క్రైస్తవులు తగులడుతున్నారు ప్రియులరా. వింటున్నారా? ఇలాంటి వారు ఎంతోమంది ఉన్నారు నేటి సమాజంలో ప్రియులరా. ఏమండి మన యొక్క బలహీనతలే వారికి బలం. ఏమండి నువ్వేదో రోగంతో ఉన్నావు, నువ్వేదో సమస్యతో ఉన్నావు, నువ్వేదో కష్టంలో ఉన్నావు, ఏమండి కాస్తంత మాటలు చెప్పిన తర్వాత అవునండి అది నిజమేనండి, నిజమే, నా ఇంట్లో అలా జరుగుతుంది, నా కుటుంబంలో ఎలా జరుగుతుందని చెప్పి నీ గుట్టంతా బయట పెడితే, ఇదిగో నేను ప్రార్థన చేస్తుంటే నాకు దేవుడు ఇలాగూ చూపించాడు. అమ్మ వినండి, ఇలాంటి అబద్ధ ప్రవచనాలు నమ్మకండి. ఒకప్పుడు మా వాళ్ళు కూడా చేసేవారు. ఏం చేసేవారు తెలుసా? చిలక జ్యోతిష్కం చెబుతాం. ఏమండి ఇంట్లో ఏం జరుగుతుందో చెప్తాం, జరిగింది చెబుతాం, జరగంది చెబుతాం, జరగబోయేది చెబుతాం. మా వాళ్ళు చిలక జ్యోతిష్కాలు చెప్పేవారు ఒకప్పుడు. యేసుప్రభుని నమ్ముకున్న తర్వాత ఇది తప్పు అని మానేశారు. ఏమండి వినండి, సిద్ధాంతులుగా తిరిగేవాళ్ళు ప్రియులరా, కడియాలు కట్టుకొని, బొట్టులు పెట్టుకొని, నెమలికలు పెట్టుకొని ప్రియులరా వాస్తులు చూస్తారు మా వాళ్ళు. సిద్ధాంతులుగా తిరిగేవాళ్ళు ప్రియులరా. యేసు ప్రభు నమ్ముకున్నాక ఇవి తప్పు అని వదిలేసుకున్నారు. వాళ్ళకి ఎలా తెలుసు నీ గురించి? మోసం చేస్తాడు. చాలామంది ఈ రోజున స్వస్థతలని, ఏమండి అద్భుతాలని పరుగులు తీస్తున్నారు. నువ్వు ఉన్న చోటే ప్రార్థన చేసి ప్రభుని అడిగితే దేవుడు అద్భుతమైన స్వస్థత నీకు ఇస్తాడు. ఆయన అన్నాడు కదా, నమ్ముట నీవులనైతే నమ్ము ప్రతివానికి సమస్తము సాధ్యమే. విశ్వాస సహితమైన ప్రార్థన రోగిని స్వస్థపరుస్తుంది అంటుంటే ఎవరి దగ్గరకు వెళ్ళడం ఎందుకు? నువ్వు నీలోనే గొప్ప అభిషేకం ఉంది, నీలోనే గొప్ప శక్తి ఉంది, నీలోనే దేవునికి ఆత్మ పని చేస్తూ ఉంది ప్రియులరా. నువ్వు మోకరించి ప్రార్థించగలిగితే నిత్యముగా నీ బిడ్డలు స్వస్థపరచబడుదురుగాక. ప్రభు చెబుతున్నాడు ఇక్కడ, పలువురిని మోసపుచ్చేటువంటి వాళ్ళు వస్తారు. ఇదిగో అక్కడ అద్భుతం జరుగుతుంది, ఇక్కడ సూచక క్రియలు జరుగుతున్నాయి, ఇక్కడ మహత్కార్యాలు జరుగుతున్నాయి, అక్కడ యేసుప్రభు ఉన్నాడు, ఇక్కడ యేసుప్రభు ఉన్నారన్న మీరు నమ్మకండి. ఏర్పరచబడిన వారిని సహితము వాడు ఏం చేస్తాడు? మోసపుచ్చేతాడు అంటున్నాడు.